ఐకాన్ స్టార్ ఫుల్ బిజీ. పుష్ప తర్వాత అదే రేంజ్ లో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. డైరెక్టర్ అట్లీతో బన్నీ చేస్తున్న మూవీ షూటింగ్ చాలా స్పీడ్ గా కొనసాగుతోంది. నెక్స్ట్ ఇయర్ దసరా రేంజ్లో పుష్పరాజ్ దుమ్ములేపబోతున్నాడట. వచ్చేడాది సమ్మర్ వరకు షూటింగ్ కంప్లీట్ చేసి ప్రమోషన్స్ హోరెత్తించి తన ఖాతాలో మరో సక్సెస్ వేసుకోవాలనుకుంటున్నాడట. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో వచ్చే ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. పుష్ప 2తో గ్రాండ్ విక్టరీ కొట్టిన బన్నీ తన నెక్స్ట్ లెవెల్ కెరియర్ ప్లాన్ లో భాగంగా అట్లీ దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్నాడు. అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వస్తున్న సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు. కానీ సినిమాపై ఇటు టాలీవుడ్, కోలీవుడ్, అటు బాలీవుడ్ లో కూడా ఫుల్ బజ్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమా 2027లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందన్న టాక్ నడిచింది. కానీ సడన్ సర్ప్రైజ్ ఇస్తూ 2026లో దసరాకి తప్పకుండా థియేటర్లలోకి రావడం ఖాయమంటున్నారు. ఈ సినిమా షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతుందట. సినిమాకు సంబంధించి చిన్న లీక్ లేదు. షూటింగ్ మొత్తం ముంబైలో వేసిన భారీ సెట్స్ లో చేస్తున్నారట. ఈ మూవీలో దీపికా పదుకొనే నటిస్తుంది. బన్నీ అట్లీ కాంబోలో చేస్తున్న సినిమా షూటింగ్ ను 2026 మే నాటికి ఫినిష్ చేసేస్తారట. అంతా పక్కా ప్లాన్ తో షూటింగ్ నడుస్తోందట. అల్లు అర్జున్ పార్ట్ జనవరి వరకు ఫినిష్ అయి ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తాడు అంటున్నారు. అత్యంత భారీ స్థాయిలో గ్రాఫిక్స్ వర్క్ కూడా జరుగుతున్నాయట. అట్లీ ఒకవైపు షూటింగ్, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పై ఫోకస్ పెట్టాడట. ఇక విజువల్ ఎఫెక్ట్ కోసం స్పెషల్ టీం పనిచేస్తుందని అంటున్నారు. ఎక్కడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా, లేట్ లేకుండా పక్కా ప్లాన్ తో షూట్ కంప్లీట్ చేసుకుని ప్రమోషన్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నారట. ఈ సినిమాకు జపనీస్, బ్రిటిష్ కొరియోగ్రాఫర్ హుకుటో కొనిషిని టెక్నికల్ టీంలో భాగం చేసి సినిమాకు హాలీవుడ్ లెవెల్లో క్రేజ్ని పెంచుతున్నారు. మరి వచ్చే దసరాకు బన్నీ నిజంగానే వస్తున్నాడా లేక జస్ట్ రూమర్సా అనేది వేచి చూడాలి.